సరే, వాక్యంలోనికి వెళ్దాము. మనము సామెతల గ్రంథం ధ్యానిస్తూ వచ్చుచున్నాము కదా. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో నిన్న ఒక విషయమును మనం ధ్యానించుకున్నాం. ఏమిటి? ఇదిగో, నీ ఉద్దేశములు ఏవైతే ఉన్నావో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నావో ప్రతిదీ కూడా దేవుని చేతికి అప్పగించిన ఎడల అది దేవుని చిత్త ప్రకారముగా నీ మేలు కొరకే జరిగింపబడును అనే విషయమును నేను దినమును మనం ధ్యానించుకుని ఉన్నాం. అండ్ అలాగే ఈరోజు మరొక జ్ఞానము గురించిన మాట, మరొక విషయము మన జీవితంలో అలవర్చుకునే ఒక ప్రత్యేకమైన మాట గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. మనం చదవబడిన వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. ఈ రోజున ఈ యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ఏమని కనబడుతుంది? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును కలగజేసెను అంటే దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఈ భూమి మీద కలగజేసిన ప్రతి వస్తువు కూడా ఒక పర్టిక్యులర్ పర్పస్ మీద క్రియేట్ చేయబడింది. ఈవెన్ ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్. అది ఎంత చిన్న వస్తువు అయినా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకై దాన్ని సృష్టించబడినట్లుగా ఈరోజు లేఖనంలో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మానవులు మాత్రమే దేవుని సృష్టి కాదు, లేదా జంతువులు మాత్రమే దేవుని సృష్టి కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి, అలాగనే ప్రతి ఒక్క పుష్పము, ప్రతి ఒక్క చెట్టు కూడా దేవుని యొక్క సృష్టిలోంచి సృజింపబడినదిగా మనం తెలుసుకుంటున్నాం. ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఒక లైఫ్ సైకిల్ అంటూ ఉంటుంది కదా మనకి. పాము వచ్చి కప్పను తింటుంది, గెద్ద వచ్చి పామును తింటుంది, అలాగన ఒక ఫుడ్ చైన్ సర్కిల్ అంటూ మనకు ఉంటుంది కదా. అలాగనే ఒక సర్కిల్ ఏది ఈ భూమిలో ఒక పర్పస్ మీద లేకపోయినా కానీ టోటల్ సైకిల్ అనేది బ్రేక్ అయిపోయే సిచ్యువేషన్స్ని మనం చూస్తాం. అలాగనే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం అనుకుంటూ ఉండవచ్చు, నా లైఫ్కి ఒక పర్పస్ లేదు, నేను ఎందుకున్నానో నాకు తెలీదు, అటు ఫ్యామిలీకి గాను ఉపయోగపడట్లే, ఇటు మరి నా యొక్క జీవితంలో నాకు నచ్చినట్లుగా కూడా నేను ఉండలేకపోతున్నాను, మరి ఇంకెందుకు నేను అనే ఒక క్వశ్చన్ మార్క్లో లేదా ఒక డిప్రెషన్లో మనం ఉంటున్నామా? అయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు, ఇదిగో ప్రతి దానిని నేను ఒక పని నిమిత్తమై నేను కలగజేసి ఉన్నాను. అలాగనే ఈరోజు నిన్నైనా నన్నైనా కూడా దేవుడు ఒక పర్పస్ మీద క్రియేట్ చేసి ఉన్నారు. మనం చెప్పుకున్నాం గత దినంలో ఏమని? దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మన యొక్క మార్గములు మళ్ళించగల శక్తిమంతుడు అని. అనుకున్నది జరగట్లేదని చింతిస్తున్న వారుగా కాకుండా ఇదియే దేవుని చిత్తమేమోనని తలంచి దేవునికి విధేయులే ఉండువారుగా మనం ఉండాలి. ఈవెన్ ఒక గడ్డి పువ్వు కూడా దేవుని యొక్క కార్యం జరిగించడానికే దేవుడు మలుచుకోగాడు. ఎలాగనంటే దేవుడు గార్ధవం మీద ఒక ఊరంతా వెళ్ళలేదా చెప్పండి? మనము గాడిదను ఒక సర్టెన్ పర్పస్ బరువులు మోయడానికి మాత్రమే ఉపయోగిస్తామేమో, కానీ లేదా ఇంకా చెప్పాలంటే ఎవరి మీదైనా ఒక కొంచెం కోపం వచ్చినప్పుడు వారిని గద్దించడానికి గాడిద అని తిడుతూ ఉంటాం. అలాంటి గాడిదను దేవుడు అందరికంటే ప్రైజ్ తీసుకురావడానికి ఎలాగన దాని మీద ఎక్కి కూర్చుండి ఆ యొక్క ప్రదేశాలన్నిటిని సందర్శించారో, అలాగనే ఈరోజు నీ జీవితము ఎవరికి ఉపయోగపడేదిగా లేదనుకుంటున్నప్పటికీ దేవుడు నీ జీవితాన్ని ఎంతో మందికి మేలుకరంగా తీర్చిదిద్దగల గొప్ప దేవాతి దేవుడే ఉన్నారు. అయితే మనం చేయవలసిందల్లా ఏంటి? మన జీవితమును ఆయనకు అప్పగించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనకెంటనే మన థాట్స్లో ఒక క్వశ్చన్ రేజ్ అవ్వాలి, ఇది గాడ్కి లేదా నా ఆత్మీయ జీవితానికి ఎలాగనుంటుంది, ఎలాగన ఈ విషయంలో ముందుకు వెళ్తే
నేను ఎలా సర్వైవ్ కాగలను అన్న ఒక క్వశ్చన్ మనలో రేజ్ చేసుకునే ఎడల మన యొక్క జీవితంని దేవునికి ఉపయోగకరంగా మనల్ని మనం మార్చుకోగలము. ఉదాహరణకి చూసినట్లయితే సమరయ స్త్రీ మనకి కనబడుతుంటుంది బైబిల్ గ్రంథంలో. ఆమె ఎంతో పాపవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొద్దకు వెళ్ళి ఆ యొక్క నీటిని తోడుకుంటున్న బావి దగ్గర ఆమె అంట నీటిని తోడుకునేటప్పుడు ఎవరూ లేని సమయంలో వెళ్ళేదట. ఎవరైనా జనరల్గా ఎప్పుడు ఎక్కువ నీళ్ళు తీసుకుంటారు చెప్పండి? ఎయిదర్ మార్నింగ్ టైం ఆర్ ఇట్ ఈస్ ఈవినింగ్ టైం. ఉదయం ఎందుకంటే పనులు లేదా డే అంతటికి అవసరమైన నీళ్ళు బాగా అవసరం కాబట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి పెట్టుకుంటారు. లేదా సాయంత్రకాల సమయము ఎండ అంతా బాగా ఎక్కువ ఉండదు కాబట్టి పనులన్నీ చక్కబడి ఉంటాయి కాబట్టి రేపటి కోసం నీళ్ళని చక్కబెట్టుకుని సిద్ధపరచుకుని ఉంటారు. కానీ సమరయ స్త్రీ ఎవరికి జనసంచారం లేని సమయంలో ఎవరికి కనబడకుండా మధ్యాహ్న సమయమున ఎక్కడైతే ఎండ బాగా ఉండి అందరూ ఇంటి లోపల ఉండి తమ పనులు లేదా విశ్రాంతి తీసుకునే సమయం ఉంటుంది కదా, అటువంటి సమయంలో ఈమె నీళ్లు తోడు తెచ్చుకోవడానికి వెళ్ళేదంట. ఎందుకంటే తన జీవితము పాపంతో నిండిపోయి ఉన్నది కాబట్టి ఎవరికి కనబడకూడదు, ఎవరు నన్ను చూడకూడదు, నా పనిని చూసుకొని వెంటనే గప్చిప్ అయిపోవాలి, నేను మరలా నా యొక్క స్థానంలో నేను వెళ్ళిపోవాలని అటువంటి సమయంలో తను నీళ్ళు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఆమె యొద్ద కూర్చుని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించినప్పుడు ఆమె ఎంతో దాచిపెట్టాలని అబద్ధంలాడుతూ ఉంటుంది. కానీ ప్రభు తన యొక్క పాపమునంతటినీ కూడా బట్టబయలు చేయవారుగా ఆ క్షణమున మనకు కనబడుతుంది. వెంటనే తను మెస్మరైజ్ అయిపోతుంది. ఏంటి ఈ విషయాలు నాకు తప్ప మరెవరికీ తెలియదు కదా, ఇతనికి ఎలా తెలిసిందని ఒక ప్రశ్నలో ఉండిపోయిన వెంటనే ప్రభు చెప్తారు, ఇదిగో నీ పాపములన్నిటినీ కూడా విడిచిపెట్టు, ఇక మీదట భక్తి మార్గంలో న్యాయముగా జీవించు, యథార్థత కలిగి ఉండి నీవు నడుచుకో అని ఆ సమరయ స్త్రీ చెప్పగానే దేవుడు ఆమె కనులు తెరిచేవారుగా ఉంటారు. వెంటనే ఆమె చేస్తున్న పనిని ఆ నీటిని తోడటము అక్కడే వదిలిపెట్టి వెంటనే పాపం విడిచిపెట్టినదే తాము ఎవరికైతే కనబడకూడదు, ఎవరి నుంచి అయితే దాక్కోవాలనుకున్నదో అటువంటి జనములోనికే ఆ రోడ్డులు ఆ వీధులన్నీ కూడా తిరుగుతూ ఇదిగో ఇతను నా కనులు తెరిచినవారు అని దేవుని గురించి గొప్పగా బిగ్గరగా సంతోషంతో కేకలు వేస్తూ ప్రభువుని గురించి ఆ యొక్క జన సంచారంలో చెప్పుట మనం వింటున్నాం. అంతేకాదు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అదే విధంగా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇతను మార్చారా అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఉన్న స్థలమునకు ఈ జన సమూహం అంతా కూడా కూడికిని వెళ్ళి ఆయన చెప్పిన మాటలు విని వాళ్ళు కూడా ఆకర్షింపబడి ప్రభువా ఇదిగో మాతో మరొక దినమును మీరుండి మీ మాటలు మాతో షేర్ చేసుకోండి, మాతో పంచండి, మరింత జ్ఞానమును మాకు ఇవ్వండి అని ప్రభుని అడగా ప్రభు అలాగనే వారి యొక్క మనవి చొప్పున వారితో సమయం గడుపుట మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇలాగనే సమరయ స్త్రీ అనుకోవచ్చు, నా జీవితము ఒక పాపముతో నిండిన జీవితము, నేను ఎవరికీ పనికిరాను, నా జీవితము ఇంకా ఇంతే, ఇది మారదేమో అని తను ఎవరికి కనపడకుండా తనే పాప క్రియలు చేస్తూ ఉంది. కానీ దేవుడు ఎప్పుడైతే తనని ఒక పర్పస్ మీద పిలుచుకున్నారో, దేవుని యొక్క ఉద్దేశాలు ఆమె యందు నెరవేర్చాలి అని ఎప్పుడైతే ఆశించారో తన జీవితము ఆశ్చర్యరీతిగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా మనలో చాలా మంది తప్పిదములు చేసిన వారే ఉంటారు. లైక్ ఎల్డర్స్లో చూసినట్లయితే డ్రంకింగ్ పీపుల్ ఉంటారు, ఎంతో మద్యం సేవించేవారు లేదా అనేకమైన తప్పిదములు చేసేవారు. యవన కాలంలో మనం కూడా సమ్ మిస్టేక్స్ చేసిన వాళ్ళమై ఉంటాము. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇదిగో ప్రభువా ఇవన్నీ కూడా నేను చేసి ఉన్నాను, ఈ క్షణమున నీ చెంత ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి ప్రభువా, ఇక మీదట నేను ఎలా వెళ్ళొద్దు, నా పాపమును నేను చేసిన తప్పిదములన్నిటినీ కూడా నీ ఎదుట బయలుపరుస్తున్నాను, ఎలాగా కుండ బద్దలు చేయనట్లుగా నేను చేసిన పాపములన్నిటినీ కూడా బిగ్గరగా నీ చెంత ఒప్పుకుంటున్నాను. నీ పర్పస్ నీ విజన్లో నేను ఏమి కావాలని ఉందో అది ఆ చిత్తమును, ఆ శ్రేష్టమైన చిత్తమును మన యందు నెరవేర్చమని ప్రభువుని అడిగిన ఎడల దేవుని యొక్క శ్రేష్టమైన చిత్తము మన అందరి యందు నెరవేర్చబడినగా ఉంటుంది. అంతేకాదు దేవుడు చేసే పనుల్లో
మంచి ఆశయం లేదంటూ లేనిదంటూ ఏదీ లేదు. మనము మనం వాడే థింగ్స్ కూడా ఈరోజు మనకి అవసరం లేనిది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈవెన్ మనం వాడి పాడేసిన ప్లాస్టిక్ అయినా, తుప్పు పట్టిన ఇనుమైనా కానీ దానిని సెకండ్ పర్పస్ మీద లేదా రీసైకిల్ చేసే పర్పస్ మీద ఎవరొకరు తీసుకునేవారుగానే ఉంటారు. ఎవరొకరికి ఆ థింగ్ ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయ్యేదే ఉంటుంది. ఈవెన్ మనకి నచ్చలేని ఫుడ్ కూడా మనం పక్కన పెట్టేసినడలా దానికి దాన్ని సోర్స్ చేసుకొని వచ్చే పక్షులు ఎన్నో ఉంటాయి. జంతువులు ఎన్నో ఉంటాయి. అలాగనే ఈరోజు నీ లైఫ్ మనలందరి లైఫ్ యూజ్‌లెస్‌గా అనుకుంటున్నామేమో. బట్ దేవుడు మన జీవితాన్ని ఖచ్చితంగా ఒక యూజ్‌ఫుల్ పర్పస్‌లో, యూజ్‌ఫుల్ వేలో అనేకులకు మాదిరికరంగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఈరోజు వాక్యమున మనమందరము కూడా మన పాపములన్నీ విడిచిపెట్టిన వారమై ఆయన యొక్క సన్నిధిని నిలిచిన వారమై దేవుని యొక్క చిత్తము మన యందు నెరవేర్చబడాలని దేవుడు ప్రతి ఒక్క వస్తువును ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము క్రియేట్ చేసినట్లుగానే ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా దేవుడు ఒక పర్పస్ నిమిత్తము క్రియేట్ చేయవారే ఉంటారు. ఎలాగనంటే ఒక వ్యక్తికి బాగా సింగింగ్ టాలెంట్ ఇస్తారు. ఒక వ్యక్తికి బాగా ప్రేయర్ చేసే టాలెంట్ ఇస్తారు. ఒక వ్యక్తికి బాగా ప్రీచ్ చేసే టాలెంట్ ఇస్తారు. ఇదంతా కూడా దేవుని యొక్క కృపయే. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది దేవుడు పెడుతూ ఉంటారు. అలాగన నీలో దేవుని నిమిత్తము వాడేందుకు ఏది ఉందో నువ్వు గుర్తించు. గుర్తించి దేవుని నిమిత్తము దాన్ని వాడటానికై నువ్వు ఉపయోగించిన యెడల దానిలో కావాల్సిన 100% క్యాపబిలిటీస్ అనేవి దేవునిలో నింపువారుగా ఉంటారు. అంతేకాదు ఒక మాట నేను చదివున్నాను ఈరోజు. ఎలాగనా ప్రార్థన శక్తివంతమైనదా? లేదా ఈ విధంగా ప్రీచ్ చేయడము, దేవుని యొక్క వాక్కు చెప్పడము శక్తివంతమైనదా అని ఒక క్వెషన్ వచ్చినప్పుడు దైవజనులు దానికి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. ఏమని? ప్రీచ్ చేయడం కంటే, బోధించడం కంటే అతి శక్తివంతమైనది ప్రార్థన అని దైవజనులు సమాధానమిస్తున్నారు. ఎలాగనని మనం ప్రశ్నించుకునే యెడల ఒక ప్రీచ్ చేయడం అనేది ఎలాంటిది చెప్పండి? మానవులతో మనం మాట్లాడతాం. మనము మానవులమే అండ్ మనం చెప్పేది కూడా వేరొక మానవులకు మాత్రమే. మనిషి మనిషితో మాట్లాడినప్పుడు తనకి ఎటువంటి భయము ఉండదు. తనకు తెలిసిన విషయాలను సూటిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక ప్రీచ్ చేసే అతను, బోధించే అతను చెప్పగలడు. అదే ప్రార్థన విషయానికొస్తే ప్రార్థన ఒక మానవుడు చేస్తున్నాడు కానీ ప్రార్థన అనేది ఎవరికి చేస్తున్నారు? మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రార్థన అనేది దేవుడైన యెహోవాకు చేస్తున్నారు. మనల్ని సృష్టించిన సృష్టికర్తకు చేస్తున్నారు. శక్తివంతుడైన యేసయ్యకు చేస్తున్నారు. వేలాది దేవదూతలు అతన్ని స్తుతిస్తున్న గొప్ప దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఏది శక్తివంతమైనది? దేవుడితో సరాసరి మాట్లాడడం శక్తివంతమైన విషయమా? లేదా ఒక మానవులకి దేవుని విషయముల గురించి చెప్పడం శక్తివంతమైనదా? అందుకే మనం చూసినట్లయితే ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనదిగా మనకి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు. ఈ యొక్క లైఫ్ పర్పస్ ఏంటో నాకు తెలీదు. ఈ యొక్క లైఫ్ నా ఒక కుటుంబం నిమిత్తము ఎలాగనుంది అండ్ అలాగే మరి ఆత్మీయ జీవితం విషయం నిమిత్తమై ఎలాగుంది. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించని దేవునితో మనము ప్రార్థన చేయువారుగా ఉన్నట్లయితే మన ప్రార్థన వినువాడు మనకి సమాధానం ఇచ్చేవారుగా ఉంటారు. ప్రార్థనకు ఉన్న శక్తి మరి దేనికి ఈ లోకమున లేదే లేదు. అసాధ్యమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు అన్నీ జరిగించేది ఆ యొక్క ప్రార్థనే. ప్రార్థనతో దేవునితో మాట్లాడుతూ, దేవుణ్ణి కనిపెడుతూ ప్రభుని అడుగుదాం. దేవా, నా పర్పస్ ఏంటో నాకు తెలియచేయండి. నీ యొక్క చిత్తము, నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క విజన్స్, నీ యొక్క సంకల్పము ఏదైతే ఉందో అది నా యందు తెలియచేయండి. తెలియచేయడమే కాక దానికి నేను విధేయులయుండి నడుచుకున్నట్లు నీ కృప చూపండి దేవుని మనం ప్రార్థించిన యెడల దేవుడు మనకి తప్పక జవాబిచ్చేవారుగా ఉంటారు. కనుక ఈరోజు వాక్యమున మనమందరము కూడా దేవాతి దేవుళ్ళు పొందుకున్న వారమే. దేవుని యొక్క చిత్తము తెలుసుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఈ కొద్దిని మాటలో తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించి మనల్ని దీవించును గాక. ఆమేన్.